హాయ్ ఫ్రెండ్స్, సహదేవుడు మహాభారత ఇతిహాసంలో పాండవులలో 5వ వాడు. అశ్వని దేవతల అంశ. పాండురాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధించబడినందున అతని కోరికపై కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్ఠించి మాద్రి అశ్వని దేవతలచే నకుల సహదేవులకును కన్నది. పాండవులు 5గురు ద్రౌపదిని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం ఉప పాండవులలో శతసేనుడు, ద్రౌపది సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృతిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. సహదేవుడు మద్రరాజు ద్వితిమతి కుమార్తె అయిన విజయను కూడా స్వయంవరంలో పెండ్లాడారు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు. సుహోత్రుడు మగధరాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. ద్రోణాచార్యుని విద్యా శిక్షణలో సహదేవుడు ఖడ్గ యుద్ధంలో ప్రావీణ్యుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. యుధిష్ఠిరుడు రాజైనాక దక్షిణ దేశ దండయాత్రకు సహదేవుని పంపించాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మచ్చ, అవంతి, దక్షిణ కోసల, కిష్కింద రాజ్యాలను సహదేవుడు జయించాడు. సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకం కలవాడని, రాబో ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కానీ శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.